తెలంగాణలోని గచ్చిబౌలి భూముల్లో ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దాదాపు 10,000 కోట్ల రూపాయల కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరదీసిందన్నారు. అటవీ భూమిని అమ్మే అధికారం ప్రభుత్వానికి లేదంటూ ఘాటు విమర్శలు చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక నేరానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయి. గచ్చిబౌలి భూముల్లో ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది. ఓ బీజేపీ ఎంపీ సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్కామ్ చేస్తున్నారు. వాల్టా ఫారెస్ట్ యాక్ట్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్లంఘించింది. రేవంత్ సర్కార్ కొత్త గోల్మాల్ కు తెరతీసిందన్నారు. 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో 3D మంత్రాన్ని పెట్టుకున్నారు. హెచ్సియులో పర్యావరణ విధ్వంసం, హననం జరుగుతోందన్నారు. ఐఎంజీ కుంభకోణంపై ఆనాడు 2014 వరకు ప్రభుత్వం, ఆ తర్వాత బీఆర్ఎస్ కొట్లాడింది. ఈ భూముల వెనుక 10,000 కోట్ల రూపాయల భూ కుంభకోణానికి తెరలేపారు. హెచ్సియు చుట్టూ ఉన్న 400 ఎకరాలు అటవీ భూమి ఉంది. అది అటవీ భూమి అని సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు అన్ని రాష్ట్రాల హైకోర్టులకు ఇచ్చింది. 1980 ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం అటవీ భూమి తాకట్టు పెట్టడానికి, అమ్మేందుకు ప్రభుత్వానికి హక్కు ఉండదు. పోడ్ యాక్ట్ ప్రకారం అది అటవీ భూమి అని రేవంత్ రెడ్డికి ముందే తెలుసు. భూమిని అమ్మడానికి ముఖ్యమంత్రి దగ్గరికి బీజేపీ ఎంపీ ఒక ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ బ్రోకర్ ను తెచ్చారు. ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సంస్థ ద్వారా చట్టాలను, ఆర్బీఐ నిబంధనలను తుంగలో తొక్కారు. మ్యుటేషన్ కాలేదని ప్రభుత్వమే అంటోంది. టీజీఐఐసి 400 ఎకరాలకు యజమాని కాదు, కేవలం ఒక జీవో ఆధారంగా టీజీఐఐసి యజమాని అని ప్రభుత్వం చెబుతోంది. తనది కాని భూమిని టీజీఐఐసి తాకట్టు పెట్టే కుట్ర చేసింది. ఇక 400 ఎకరాలకు యాజమాన్య పత్రాలు లేవు, రిజిస్ట్రేషన్ పత్రాలు లేవు. జూన్ 26, 2024 జీవో 54 ఒక్కటే ఉంది తప్ప ఏమీ లేదు. 400 ఎకరాలకు కమిషన్ టైటిల్ కూడా లేదు. కంచెలో గజం విలువ 26,900 ఉంది. 400 ఎకరాలకు 5,239 కోట్ల విలువ మాత్రమే. అక్కడ ఎకరాకు 75 కోట్లకు అమ్మడానికి రెవెన్యూ శాఖ జీవో విడుదల చేసింది. 5,239 కోట్ల రూపాయల విలువైన భూమిని 30,000 కోట్లుగా చిత్రీకరించారు. ప్రభుత్వం బ్రోకర్ ద్వారా కుమ్మక్కై బ్యాంకులో లోన్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. 75 కోట్లు అని బ్యాంకుల దగ్గరకు పోయి 15 కోట్లకు అమ్మే కుట్ర చేశారు. 169 కోట్లు బ్రోకర్ కు కమిషన్ ఇచ్చారు. కోకాపేటలో భూములను చూపించి 75 కోట్లు ఎకరా అని ప్రభుత్వమే ధర చూపించారు. 5 నెలల్లో వాల్యుయేషన్ రివైజ్ చేసి 52 కోట్లకు తగ్గించారు. మళ్ళీ మూడోసారి 42 కోట్లకు కుదించారు. 30,000 కోట్లు అని మొదట చెప్పి 16,000 కోట్లకు తగ్గించారు. ఢిల్లీ బ్రోకర్ కు తనఖా పెట్టే ప్రయత్నము చేశారు అని విమర్శలు చేశారు కేటీఆర్. ఇక బీకర్ ట్రస్ట్ అండ్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సంస్థను ఏ బేసిస్ ప్రకారం ఎంపిక చేశారు? బీజేపీ ఎంపీ చెప్పారని వడ్డీకి పావు చెరుగా అమ్మే కుట్ర చేశారు. నేను ఊరికే ఆరోపణలు చేయడం లేదు, దీన్ని వదిలిపెట్టను. ఆర్బీఐ గవర్నర్, సెబీ, ఎస్ఎఫ్ఐఓ, సెంట్రల్ విజిలెన్స్, సిబిఐ మా పార్టీ తరఫున ఫిర్యాదు చేయబోతున్నాం. బీజేపీ ఎంపీ పేరు తర్వాత ఎపిసోడ్ లో బయట పెడతాం. 10,000 కోట్లకు ప్రభుత్వానిది కాని భూమిపై ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ ఇచ్చారు. ఇక భూమిని ఫీల్డ్ పై చూడకుండా ఐసిఐసిఐ బ్యాంక్ ఇచ్చింది. 10,000 కోట్లు ఎక్కడికి పోయాయో ఎవరికీ తెలియదు. రైతు భరోసా అన్నారు, అది ఇవ్వలేదు. నేను రాసిన లేఖలపై కేంద్రం స్పందించకపోతే ఊరుకోం. ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రికి తెలియకుండా జరిగింది అనుకుంటున్నా. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే విచారణ మొదలు పెట్టాలి. సెబీ, సెంట్రల్ విజిలెన్స్, సిబిఐ విచారణ మొదలు పెట్టాలి. భూమిని చూడకుండా 10,000 కోట్లు లోన్ బ్యాంక్ ఎలా ఇస్తుంది? హెచ్ఎండిఏ భూములు 60,000 కోట్లు అమ్మడానికి ప్లాన్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే కోర్టుకు వెళ్తాం, అవసరమైతే ప్రధానిని కలుస్తాం, లోక్సభలో లేవనెత్తుతాం అని కామెంట్స్ చేశారు కేటీఆర్.